తిరుపతి యాత్ర చేసిన ప్రతి ఒక్కరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడ చూడాల్సిన ప్రదేశాలలో స్వా స్వామివారి శ్రీవారి పాదాలు ఒక ప్రదేశం. ఇది శ్రీవారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో నారాయణాద్రి కొండపై శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఆలయం నుంచి 5 కిలోమీటర్లు బస్సు ద్వారా లేదా ప్రైవేటు వాహనం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. కేసులు లేవు, ఏం చేయమంటావు? అది నిదానంగా కట్టుకో, ఇప్పుడు ఏడ కట్టద్దులే. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా అయితే 120 రూపాయలు టికెట్ తీసుకున్నట్లయితే ఈ తిరుమలలో ఉన్న 6 ప్రదేశాలను ఏకకాలంలో సందర్శించవచ్చు. ఒకే టికెట్పై 6 ప్రదేశాలను తిరగవచ్చు. ముందు మనం శ్రీవారి పాదాలను సందర్శిద్దాం రండి. శ్రీవారి పాదాలు ప్రాంతానికి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ 5 కిలోమీటర్లు కొండపైనే ప్రయాణం సాగుతుంది. ఇక్కడ మీకు ఎడమ చేతి వైపు కనిపిస్తున్న క్యూ లైన్లు భక్తుల కోసం శ్రీవారిని దర్శించుకునేందుకు సాధారణ దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు క్యూ లైన్లు ఇక్కడి వరకు విస్తరించి ఉంటాయి. అందుకోసమని బ్రహ్మోత్సవాల సమయంలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఈ క్యూ లైన్ల ఏర్పాటును సిద్ధం చేసింది. ఇటీవలే ఈ క్యూ లైన్లను ఆధునీకరించి మరమ్మతులు చేపట్టి కొత్త క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు చూస్తున్న మీరు ఎడమవైపు చూస్తున్న ఈ క్యూ లైన్లన్నీ కూడా తిరుమలను సందర్శించడానికి వచ్చిన భక్తుల కోసం ఏర్పాటు చేసింది. తిరుమలను సందర్శించిన ప్రతి ఒక్కరికి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన ప్రపంచం మనకు గోచరిస్తుంది. కొండపైన ఒక పెద్ద నగరమే విస్తరించి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. శ్రీవారి పాదాలు ఇదొక ప్రదేశం. తిరుమల కొండల్లోని 7 కొండల్లో నారాయణాద్రి పర్వత శ్రేణుల్లో నారాయణాద్రి పర్వతంపై ఉన్న శ్రీవారి పాదాలు ఒక విశిష్టమైన ప్రదేశం. ఈ స్వామివారు 7 కొండలకు వచ్చేటప్పుడు వైకుంఠం నుండి దిగి వచ్చినప్పుడు తన మొదటి పాదాన్ని ఇక్కడ వేశారని చెబుతారు. అందువల్లే ఈ శ్రీవారి పాదాలకు అంత విశిష్టత ఏర్పడింది. ఈ ప్రదేశంలో స్వామివారి పాదాలు ఓపెన్గా ఉండేవి. ప్రతి ఒక్కరూ స్పర్శతో దర్శనం చేసుకుని మొక్కేవారు. అయితే కొంతకాలం క్రితం ఈ స్వామివారి పాదాలు ఎడమ కాలి బొటని వేలు విరిగిపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్వామివారి పాదాలు దెబ్బతిన్నాయని తెలిపడంతో తిరిగి మరమ్మత్తు పనులు చేపట్టి టీటీడీ యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎండ, వర్షం, అసాధారణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఇక్కడ ఒక గాజు కవచాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి పాదాలను ఏర్పాటు చేసి దాని మీద గాజు కవచాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఇంతకు పూర్వం ఈ పాదాలపై కొబ్బరికాయ కొట్టడం వంటి కారణాల వల్ల విగ్రహం దెబ్బతిని ఉంటుందని పరిశోధకులు తెలుసుకున్నారు. ఆ తర్వాత దీన్ని రక్షించడం కోసమని ఇప్పుడు గాజు కవచాన్ని ఏర్పాటు చేసి అక్కడ టీటీడీ సిబ్బందిని కూడా పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేశారు. అందువలన ఈ ప్రదేశానికి వెళ్ళిన భక్తులు స్వామివారి పాదాలను తాకే అవకాశం లేదు. ఎందుకంటే దానిపైన గాజు కవచాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి పాదాల ప్రదేశం. శ్రీవారి పాదాలు ఉన్న నారాయణాద్రి పర్వతం
పైన ఈ ప్రదేశం. ఇక్కడ ఎత్తుగా ఉన్న ఒక ప్రదేశంలో ఈ స్వామివారి పాదాలు ఉన్నాయి. స్వామివారు వైకుంఠం నుండి దిగి వచ్చినప్పుడు మొదటి పాదం ఇక్కడ మోపారని, రెండవ పాదం శిలాతోరణం వద్ద మోపారని, మూడవ పాదం ఇప్పుడు తిరుమలలోని ప్రధాన ఆలయంలో స్వామివారు ఉన్న చోట మోపారని చెబుతారు. అందువల్లే ఈ శ్రీవారి పాదాలు ప్రదేశానికి ఇంతటి విశిష్టత చేకూరింది. శ్రీవారి పాదాలు దర్శించేందుకు నిరంతరం భక్తులు వచ్చి చేరుకుంటారు. నిత్యం ఇక్కడ రద్దీగానే కనిపిస్తుంది. రండి, శ్రీవారి పాదాలను దర్శిద్దాం, పదండి. ఇదిగో ఈ మెట్ల వద్ద ప్రారంభంలో ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రదేశంలో స్వామివారికి హారతిని వెలిగించి ఇక్కడ మెట్లు ఎక్కుతారు. ఇక్కడ 100 అడుగుల ఎత్తు వరకు మెట్లు ఉంటాయి. ఈ మెట్ల మార్గం నుండి పైకి వెళ్ళి ఈ గోపురంలా కనిపించే మండపంలోనే స్వామివారి పాదాలు ఉన్నాయి. మనం వెళ్ళడానికి ఒక పక్క మార్గం అయితే రావడానికి మరో పక్క మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మనం చూస్తున్నదే శ్రీవారి పాదాలు ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశంలో స్వామివారి పాదాలను దర్శించవచ్చు. ఇక్కడున్న టీటీడీ సిబ్బంది స్వామివారి పాదాలను తాకకుండా జాగ్రత్త పడతారు. భక్తులు వచ్చిన వారిని దర్శనం మాత్రం చేసుకుని నమస్కారం చేసి వెళ్ళమని చెప్తారు. సున్నితంగా వీరి సమాధానం ఉంటుంది. స్వామివారి పాదాలను తాకి వాటిని డ్యామేజ్ చేయకుండా వెళ్ళాలని సూచిస్తారు. అయితే స్వామివారి పాదాలపైన గాజు కవచాన్ని ఏర్పాటు చేయడం వల్ల వాటిని తాకే అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు చూసేదే శ్రీవారి పాదాలు. దర్శించండి, ధరించండి.
శ్రీవారి పాదాలు ఉన్న ప్రదేశం అడవికి మధ్యలో ఉంది. అంటే ఇక్కడి ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేచర్ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రదేశంలో చాలా ఎత్తైన చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.